అందరికీ నమస్కారం. మన పాతపట్నం మండలంలో దుర్గమ్మ గుడి కాలనీలో దుర్గమ్మ తల్లి గుడి ఉంది. ఆ గుడిలోకి పైనుంచి వచ్చిన మురికి నీరు, చెత్త చెదారం అంతా ఆ గుడిలోపే స్టాక్ అయిపోతుంది, అక్కడ నిల్వ అయిపోతుంది. అది గోడ గుడి కాలు తప్పించి కట్టుకుంటా గోడ బయట కట్టారు, కాలు లోపు ఉంచేశారు. అక్కడ మొత్తం ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు, ఎందుకు అలా చేశారు అనేది తెలియట్లేదు. మరి ఇది కాలనీ కదా, మరి అక్కడ కనీసం ఆ దుర్గమ్మ గుడి కాలనీ అని చెప్తుంటారు. మరి అది ఈ మురికి నీరు అక్కడికి ఎందుకు వస్తుంది, ఏ రకంగా ప్లానింగ్ ఉంది ఏంటి అనేది అటువైపు నుంచి దారి కూడా బంద్ చేశారు. ఇది కొద్దిగా దుర్గమ్మ తల్లి ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది ఈ మురికి నీరు వలన. ఆమె భరించలేకపోతుంది. మనమే అక్కడికి వెళ్తే ఆ మురికి వాసనకి ఉండలేకపోతున్నాం. అలాంటిది 24 గంటలు ఆ మురికి నీరు అక్కడ స్టాక్ అయిపోయి ఆమె ఇబ్బంది పడుతుంది దేవి. అందుకు గౌరవనీయులైన శాసనసభ్యులు మాయాడు గోవిందరావు గారికి మేము విన్నవించుకున్నది ఒకటే, ఈ మురికి నీరు లేకుండా అది ఏ రకంగా అయితే క్లియర్ అవుతుంది అనేది అధికారులకి చెప్పి కొద్దిగా ఇది చేయవలసిందిగా మా పాతపట్నం ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కసారి పరిశీలించి అధికారుల చేత కొద్దిగా చేయించుతారని మేము కోరుకుంటున్నాం. దానివల్ల మీకు ఆ దేవి అనుగ్రహం దీవెనలు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క పని చేపిస్తే మేమందరం తృప్తి పడతాం సార్. మీరు దయ ఉంచి ఇది కొద్దిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.